అందరు నమస్కారం అండి. అడ్వకేట్ రజనీ గారు జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్న వెలివేషన్ చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుందండి. నిజంగా సిగ్గేస్తుంది. జనసేనలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఒక దోపిడీదారుడు, ఒక క్రిమినల్, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించాడు, తల్లి చెల్లిని బయటికి గెంటేశాడు. అలాంటి దుర్మార్గుడు మనకి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాడు, మనకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతన్ని వెంటనే ముఖ్యమంత్రి నుంచి రిజైన్ చేయాలి అనే లెవెల్లో మాట్లాడిన వ్యక్తి ఈరోజు సడన్గా జగన్మోహన్ రెడ్డి ఆవిడికి దేవుడైపోయాడండి. జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు, దమ్మున్న మగాడు. అలాంటి నాయకుడు మన రాష్ట్రాన్ని పరిపాలించినందుకు సంతోషపడాలి. అలాంటి నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోనందుకు సిగ్గుపడాలి అని ప్రతి డిబేట్లో ఆవిడ జగన్మోహన్ రెడ్డికి భారీ వెలివేషన్ ఇస్తుందండి. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన అమరావతి మీద ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాని మీద ఈవిడ డిబేట్లలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి కరెక్టు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది నిజమే అని అతనికి భజన చేసే కార్యక్రమం చేసింది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. ఆ దరిద్రాన్ని ఇప్పుడేం మాట్లాడింది అనేది ఒకసారి వినండి. ఏదైతే గజెట్ నోటిఫికేషన్ చేస్తున్నానన్నప్పుడే ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, కూటమిలో ఒక భయం మొదలైంది. మళ్ళీ జగన్ వచ్చినా అమరావతికి ఏమి ఇబ్బంది లేకుండా మేము చేస్తాము. అరే మళ్ళీ జగన్ రాడు కదా, 15 ఏళ్ళు మనమే ఉంటాం కదా, మరి గజెట్ ఎందుకు చేస్తారండి? చేస్తారు, గజెట్ చేస్తారు, బిల్లు ప్రవేశపెడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గులు మన రాష్ట్రంలో ఉంటారు లేకుంటే వస్తారని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది. అలాంటి వ్యక్తిని చూసినప్పుడు ఖచ్చితంగా బిల్లు పెడతారండి. అమరావతిని సేఫ్గా చూస్తారు. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కానీ వాటెవర్ ఏదైనా కానీ అధికారాలు మారినా లేకుంటే ముఖ్యమంత్రులు మారినా అమరావతిని ఎవరు టచ్ చేయకూడదు, అమరావతి నిర్మాణం జరగాలి, అమరావతి రాజధానిగా ఉండాలి అని బిల్లు పెట్టారు. దాంట్లో తప్పేముందండి? ఏం పెట్టకూడదా? అదేమన్నా నేరమా? అదేమన్నా ద్రోహమా? అలా పెడితే జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నట్ట? జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నట్టు కాదు, అది ముందు జాగ్రత్త. భయానికి ముందు జాగ్రత్తకి చాలా తేడా ఉంది. రజనీ గారు తీసుకొని మాట్లాడండి. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఏమీ తీసేయలేదండి. అమరావతితో పాటు అమరావతి తీసేనప్పుడు నువ్వు అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొన్నావు కదండి. ఎందుకు పాల్గొన్నావంటే తీసేయకపోతే అమరావతి రైతుల్లో ఆ ఉద్యమంలో పాల్గొని మీడియా ముందు నువ్వు మాట్లాడిన మొదటి మాటలు కానీ నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కానీ వీడియోలు ఇంకా ఉన్నాయండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నువ్వేం మాట్లాడావండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు మనిషివేనా? నిన్ను ప్రజలు జనాలు ఓట్లేసి గెలిపిస్తే రాజధాని అమరావతిని డెవలప్ చేయకుండా ఈ 3 ముక్కలాట్లేంది, ఈ 3 రాజధానులు ఏంది? నీకు సిగ్గుందా, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా అని మాట్లాడావు కదా. ఏం మర్చిపోయావా? పోనీ వినిపించమంటావా? చెప్పు, వినిపించమంటే వినిపించుంటా. గుర్తులేదయ్యా నాకు, వినిపించయ్యా, చూపించయ్యా అంటే చూపిస్తా. ఏం మాట్లాడావనేది. ఇంకా 2 రాజధానులు కూడా ఉండాలి. ఎకనామికల్ జోన్ గా వైజాగ్ ఉండాలి. కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు నీకు 3 రాజధానులు కావాలి. నీకు 3 రాజధానులకి ఇప్పుడు నువ్వు సమర్థిస్తున్నావు. మరి ఆ రోజు ఎందుకు వ్యతిరేకించావు రజనీ గారు? 3 రాజధానులు ఎందుకు వ్యతిరేకించావు ఆ రోజు? ఓవర్ యాక్షన్ చేసావు కదా అమరావతిలో, రైతుల ఉద్యమంలో ఓవర్ యాక్షన్ చేసావు కదా. జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. 3 రాజధానులు ఎందుకు? మనకున్న ఒక రాజధాని డెవలప్ చేయండి, ముందు దీన్ని బాగు చేయండి, తర్వాత 3 రాజధానుల గురించి ఆలోచిద్దరు. కానీ ముందు ఉన్నది పాగొట్టుకొని లేని దాని గురించి పోరాడుతున్నారు. అమరావతి మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది కదా, దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మీరు కదా. 3 రాజధానులు ఎందుకు, మనకు ఒక రాజధాని చాలని మాట్లాడిన వ్యక్తి మీరు కదా. జగన్మోహన్ రెడ్డి గురించి ఆ రోజు దుమ్మెత్తి పోసావు కదా. మళ్ళీ ఎందుకు ఇలాంటి మాటలు, సిగ్గులేని మాటలు? ఒకప్పుడు పెద్ద రాజధానిగా కర్నూలు ఉండేది. సో ఇప్పుడు కూడా మళ్ళీ కర్నూలుని డెవలప్ చేయడానికి ఇది కరెక్ట్ అయినటువంటి మార్గం. అందులో
న్యాయ రాజధాని కర్నూలు అని పెట్టారు చూడండి. అది ఎట్లా ఉంటుందంటే సార్, కర్నూలు అంటే హైదరాబాద్ నుంచి కర్నూలు కి షార్ట్ కట్ రోడ్ ఉంది సార్. అంటే మనం స్టేట్ డివైడ్ అయిపోయాక తెలంగాణ నుంచి వాళ్ళు డైలీ అప్ అండ్ డౌన్ కూడా చేసేసుకుంటారు సార్. కర్నూలు అంత దగ్గర. కర్నూలు న్యాయ రాజధాని అయితే హైకోర్టు అడ్వకేట్లకు కానీ, హైకోర్టు సీనియర్లకు కానీ, జడ్జెస్లకు కానీ ఇస్ అ వెరీ ఫ్లెక్సిబిలిటీ. అదే మాదిరిగా ఇప్పుడు వీళ్ళ పరిభాషలో ఎకనామికల్ జోన్ అంటారు. అంటే ఇదే మాట ఆ రోజే మాట్లాడింది తెలుసా ఈవిడ. అమరావతి రాష్ట్రం నడిబొడ్డున ఉంది, అన్ని జిల్లాలకు కూడా అమరావతి సెంటర్లో ఉంది, కరెక్ట్ అయిన ప్లేస్ ఇది, అమరావతిని ఇక్కడ పెట్టాలి, అమరావతిని ఇక్కడ డెవలప్ చేయాలి, ఇక్కడే హైకోర్టు పెట్టాలి, ఇక్కడే అన్ని ఇక్కడే ఉండాలి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఆ రోజు. ఈరోజు ఏమైంది? ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతి దూరం అయిపోయింది, ఇప్పుడు కర్నూలు దగ్గర అయిపోయింది పార్టీ మారిన వెంటనే. వైజ్ గా డివైడ్ చేసినామంటారు. ఆయన ఏమంటాడంటే రాజధాని వైజ్ గా డివైడ్ చేస్తే డెవలప్మెంట్ ఇంకా బాగా తొందరగా జరుగుతుంది అని. సో అందరి ఆలోచన వైజాగ్ మీదే ఉంటుంది. సిగ్గు ఉండాలి కొద్దిగా కూడా, సిగ్గు ఉందా కొద్దిగా? రజనీ గారు నాకు అర్థం కాలేదు. చెప్పండి, ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? అమరావతి గురించి, అమరావతి రైతుల్లో ఆ రోజు ఉద్యమాలు చేసి, ఆ రోజు పాదయాత్రలు చేసి, పెద్ద పెద్ద ముద్ర మాటలు, పెద్ద పెద్ద ఓవర్ యాక్షన్ చేసిన నువ్వు ఈ రోజున పార్టీ మారిన వెంటనే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం, వాళ్ళు ఇచ్చే పేమెంట్ కోసం కకృతి పడి ఈరోజు మాట మార్చి జనాల్లో ఒక రకంగా మిమ్మల్ని అసహించుకుంటున్నారండి. జనాలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఓసర విల్లు కంటే కూడా మీరు ఆ మాటలు మార్చేస్తున్నారు. జిత్తులు మారి నక్క కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడద్ది నిజంగా. అరే నాకంటే ఏంది ఇలా దారుణంగా తయారైంది, నేను కూడా ఇలా జిత్తులు మారి నక్కగా పని చేయలేను, నాకంటే ఎక్కువగా మాట్లాడుతున్నా అని జిత్తులు మారి నక్క లేకుంటే ఓసరి వీళ్ళు కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడద్దండి, సిగ్గుపడద్ది. ఒకసారి అమరావతి గురించి గతంలో మనం ఏం మాట్లాడామో, మన స్టాండ్ ఏంది, ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నామో, మన స్టాండ్ ఏంది అనేది ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి రజనీ గారు. ఏదో డిబేట్ పిలుస్తున్నారు కదా, పేమెంట్ ఇస్తున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గతంలో మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జనాలు చూస్తున్నారు, అవన్నీ గమనిస్తున్నారు, అసహించుకుంటారు. అసలు మీ గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు, అసలు మీ గురించి అసలు మాట్లాడకూడదు, అసలుకి మాట్లాడేంత ఇది కూడా లేదు నీకు. డిబేట్లో కూర్చొని పెద్ద పెద్ద ముద్ర మాటలు, సిగ్గు శరం లేకుండా చదివి లాయర్ అయ్యారా లేకుంటే కొని లాయర్ అయ్యారా ఇప్పటికి అర్థం కల మాకు. మీరంతా లాయర్లు, మీరంతా దేశాన్ని ఉద్ధరించేవాళ్ళు, రాష్ట్రాన్ని ఉద్ధరించేవాళ్ళు, మీలాంటి వాళ్ళందరూ. మీరు చదువుకున్న చదువుకి, మీ వృత్తికి మీరు న్యాయం చేస్తున్నారా? మీరు మనం గతంలో ఏం మాట్లాడాము, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాము? సిగ్గు లేకుండా. జై హింద్.